నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను పవన్ కుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. బీహార్లో ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం. చివరి రోజు ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం. ఈ నెల 6న 121 నియోజకవర్గాల్లో జరగనున్న పోలింగ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ అమెజాన్ కంపెనీ ప్రతినిధుల భేటీ. పెట్టుబడుల్లో జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామన్న సీఎం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణకు సహకరిస్తామని వెల్లడి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విధానంపై కమిటీ ఏర్పాటు. 3 మాసాల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించిన ప్రభుత్వం. ఆత్మనిర్భర్ భారత్ సాధనలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధాన్య ఉత్పత్తిలో ప్రపంచంలోనే తొలి స్థానంలో భారత్ నిలిచిందని వెల్లడి. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో రైలు ప్రమాదం. ఢీకొన్న ప్యాసింజర్ గూడ్స్ రైళ్లు. పలువురి మృతి. రాష్ట్రంలో పలు జిల్లాల్ని ముంచెత్తిన భారీ వర్షాలు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. వార్తలోని వివరాలు చూద్దాం. పెట్టుబడుల విషయంలో తెలంగాణ రాష్ట్రం జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో జర్మనీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. ఈరోజు హైదరాబాద్లో ముఖ్యమంత్రితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ అయింది. డాయిచ్ బోర్సే కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు జర్మనీ బృందం తెలిపింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు గాను హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం ఈరోజు హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించి ఆన్గోయింగ్ డేటా సెంటర్స్ ప్రాజెక్టులు, విస్తరణ తదితర అంశాలపై ముఖ్యమంత్రితో ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. ఈ సమావేశంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కేరీ పర్సన్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ, క్యూబా మధ్య సత్సంబంధాలను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మాసన్ అగులెరా, ఫస్ట్ సెక్రటరీ మిక్కీ డియాజ్ ఫెరెస్తో ఆయన ఈరోజు సచివాలయంలో భేటీ అయ్యారు. బయోటెక్నాలజీ, ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ, ఏఐ, ఇన్నోవేషన్, అగ్రికల్చర్, సాంస్కృతిక తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై వారు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మాసన్ అగులెరా మాట్లాడుతూ తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కమిటీకి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్గా వ్యవహరించనున్నారు. కోదండరాం, కంచె ఐలయ్య ఆర్థిక, విద్య, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యామండలి చైర్మన్, విద్యా సంస్థల నుంచి 3 ప్రముఖులని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఫీజు రియంబర్స్మెంట్ పాలసీపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ సాధ్యాసాధ్యాలను కమిటీ పరిశీలించనుంది. 3 నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. విద్యా సంస్థలు పేర్కొన్న సూచనలపై కూడా కమిటీ అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర కేబినెట్లో కొత్తగా చేరిన మంత్రి మహమ్మద్ అజారుద్దీన్కు మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ఆమోదంతో శాఖలు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉన్న పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖను గత జూన్లో మంత్రివర్గంలో చేరిన
అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉన్న మైనారిటీ సంక్షేమ శాఖను కొత్తగా వచ్చిన అజారుద్దీన్కి అప్పగించారు. మక్కల కొనుగోలు పరిమితి ఎకరానికి 25 క్వింటాళ్లకు పెంచి కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే పత్తి కొంటామనే నిబంధన ఎత్తేయాలన్నారు. సచివాలయంలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులకు మంత్రి భూసార పరీక్ష పత్రాలని పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మక్కల కొనుగోలు కోసం 125 కేంద్రాలని ప్రారంభించి ఇప్పటివరకు 23,131 మెట్రిక్ టన్నుల మక్కల్ని సేకరించినట్లు తెలిపారు. మొత్తం 2,500 కోట్ల ఖర్చుతో మక్కల్ని కొనేందుకు ఏర్పాటు చేసినట్లు మంత్రి చేశారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలు పత్తి కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందిని అధిగమించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ లలిత్ కుమార్ గుప్తాను మంత్రి తుమ్మల కోరారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం దూసుకెళ్లడంలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం 18% భాగస్వామ్యాన్ని కలిగి ఉందన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన అగ్రి బిజినెస్ అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది 149 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో భారత్ ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోందని, పీఎం కిసాన్, పీఎం కృషి సించాయ్ యోజన వంటి అద్భుతమైన పథకాల్ని అమలు చేస్తోందని కేంద్ర మంత్రి వివరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న కమిషన్ డిసెంబర్ 15 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీలను నివేదిక పంపాలని ఆదేశించింది. మీర్జాగూడ గేటు వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఏక్తా మార్చిలో పాల్గొనాలని యువతకు రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ కవాడిగూడలోని సీజీఓ టవర్స్లో ఏక్తా మార్చ్కి సంబంధించిన జిల్లా స్థాయి పాదయాత్ర పోస్టర్ని లక్ష్మణ్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్లో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ కీలక పాత్రని పోషించారన్నారు. హైదరాబాద్ని భారత్లో విలీనం చేయడం ద్వారా ఈ ప్రాంత సమైక్యత, సార్వభౌమత్వాన్ని పటేల్ సుస్థిరం చేశారని, అందువల్ల తెలంగాణకు సర్దార్ పటేల్తో ఒక ప్రత్యేక అనుబంధం ఉందని లక్ష్మణ్ పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా ఈ ఉత్సవాలను ఘనంగా, ఉత్సాహపూరితంగా యువతలో చైతన్యం నింపేదానికి, దేశభక్తిని ఇనుమడింపజేసి మరి అన్ని జిల్లాల్లో కూడా పాదయాత్రలు నిర్వర్తిస్తూ ఈ వినూత్నమైన కార్యక్రమము భారత ప్రభుత్వం యోజన చేసి, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు ఉక్కు మనిషి, రైతు బాంధవుడుగా, వారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాంతం మన హైదరాబాదుతో ప్రత్యేక అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కొనియాడబడతారు. ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చొరవ వల్లనే ఈరోజు ఆనాటి హైదరాబాద్ సంస్థానం, ప్రస్తుత తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనం కావడము, అందుకనే హైదరాబాదీలతో తెలంగాణ వాసులతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఎర్రగడ్డ డివిజన్ కల్పతరు రెసిడెన్సీ క్లబ్ హౌస్లో
సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి వాజ్పేయి, చంద్రబాబు పునాదులు వేశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలు విఫలమయ్యాయని, బీజేపీకి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. మోదీ నేతృత్వంలో అవినీతి రహిత పాలన కొనసాగుతోందని, యూపీఏ హయాంలో భారీ అవినీతి జరిగిందని గుర్తు చేశారు. మంచి విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని, ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నుంచి మార్పు ప్రారంభమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. The last 12 years of Modi's rule, third term, there is not even a single incident of corruption. It is a non-corrupt government in center. మోదీ గారు చేసినటువంటి ఒక పెద్ద గొప్ప పని భారతదేశానికి. అంతకుముందు 2G స్కామ్లు, 3G స్కామ్లు, సబర్బన్ అంబులెన్స్ స్కామ్లు, హెలికాప్టర్ స్కామ్లు, ఇవి అన్ని రకాలైనటువంటి స్కామ్స్ మనం చూసినాం మనం. కాబట్టి ఆ స్కామ్స్ అన్ని కూడా చూసిన తర్వాత ఈరోజు మనకు ఉన్నటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాము. ఈ యొక్క పరిస్థితిలో ఈరోజు యూ హ్యావ్ గాట్ అన్ ఆపర్చునిటీ అండ్ ఓట్ ఏదైతే ఉందో బ్యాలెట్ ఏదో ఉందో ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్. సో కాబట్టి వీ ఆల్ బిలీవ్ ఇన్ బ్యాలెట్స్. సో కాబట్టి ఆ బ్యాలెట్ మీరు ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోండి. గుర్తుంచుకోండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025 మంగళవారం. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. వార్తలకి తిరిగి స్వాగతం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్లో ఈ నెల 12న ఐక్యతా ర్యాలీని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ ఎంపీ జి నగేష్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఎంపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ యువ భారత్ కేంద్రం, మేరా యువ భారత్ కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీకి యువత, ప్రజలు భారీగా తరలివచ్చి ఐక్యత చాటాలన్నారు. అలాగే కళాశాలలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. దేశ పౌరులుగా, భారతీయ పౌరులుగా ఎల్లప్పుడూ కూడా వారిని గుర్తించాలని, గుర్తించేటట్టుగా ఉండాలని చెప్పేసి మన ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు 150వ జయంతి సందర్భాన అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి ఈరోజు డిజైన్ చేసుకోవడం జరిగింది. మన యొక్క ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా యూనిటీ మార్చ్ 12 తారీఖున నిర్వహించబోతా ఉన్నాం. అదే మాదిరిగా ఇంకా చాలా కార్యక్రమాలు కూడా. చదువుని మధ్యలో ఆపేసిన వారు ఉపాధి అవకాశాలు పొందేందుకు సెట్విన్ ఆధ్వర్యంలో వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు. పలు టెక్నికల్, ఎడ్యుకేషనల్, కంప్యూటర్ కోర్సులతో పాటు బ్యూటీషియన్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను కూడా నేర్పించనున్నట్లు సెట్విన్ జిల్లా ఇన్ఛార్జ్ రేణుక తెలిపారు. కోర్సును బట్టి 3 నెలల నుంచి 6 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. నల్గొండ జిల్లా విద్యార్థులకు 50% రాయితీతో శిక్షణ ఇచ్చేందుకు సెట్విన్ సంస్థ ముందుకొచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సెట్విన్ ఆధారంలో వొకేషనల్ కోర్సెస్లో వెబ్ డెవలప్మెంట్, అదేవిధంగా టెక్స్టైల్, తర్వాత ఇంకా కొన్ని సన్షైన్, హాస్పిటాలిటీ సెక్టర్ సంబంధించిన కోర్సెస్ 2 months నుంచి 6 months వరకు ఆ కోర్సెస్ సెట్విన్ వాళ్ళు నేర్పిస్తున్నారు. ఈ కోర్సెస్కి ఫీజ్కి కూడా వాళ్ళు మన నల్గొండ జిల్లాకి 50% డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారు. దానికోసం మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ 50% ఫీజు ఉన్నప్పటికీ కూడా చాలా ఎవరైనా పేదరికంకి చెందిన వాళ్ళ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఫీజు చెల్లించే బాధ్యత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్
రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై వికారాబాద్ జిల్లా తాండూర్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. పార్టీలకు అతీతంగా పలు పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిరసనకు మద్దతు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు హైదరాబాద్ రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తాండూరు తహసీల్దార్ తారాసింగ్కు వినతి పత్రం అందజేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే రోడ్డు గుండా ఆయన నియోజకవర్గానికి ప్రయాణిస్తూ ఉంటారు. ఎన్నోసార్లు మరి ఆయనకు కూడా అసెంబ్లీ సాక్షిగా మా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కూడా లేవనెత్తడం జరిగింది. అయినప్పటికీ మరి నిర్లక్ష్యం చేసినారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఇప్పటికైనా మీరు ఈ రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించండి. పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజనపై ఉద్యోగ భవిష్య నిధి సంస్థ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కొత్తగా ఉద్యోగాలు కల్పించడం, ఉద్యోగాల్లో చేరిన వారికి కలిగే ప్రయోజనాలు వంటి ముఖ్యమైన అంశాలను ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ బి మధుసూదనాచారి, అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణ పాల్గొన్నారు. The Honorable Prime Minister of India from the Red Fort on 15th August has announced this Pradhan Mantri Vikasit Bharat Rozgar Yojana scheme, whereby 99,446 crores budget is spent for this scheme, which provides for employment to the unemployed youth and to maintain sustained employment for this. Here in this scheme, there are two parts. One part is for the first time employees, that is part A, whereby their employees will get 15,000 rupees lump sum amount in two installments, one in after 6 months of completion of job and another after 12 months completion of job. ఈ ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ స్కీమ్ కింద ఎవరైతే మేము కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేస్తారో దాంట్లో ఎంప్లాయీస్ కి అండ్ ఎంప్లాయర్స్ కి ఇద్దరికి కూడా బెనిఫిట్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి 6 నెలలు సర్వీస్ చేసిన తర్వాత 7,500, సంవత్సర కాలం పూర్తి చేసిన తర్వాత మరో 7,500, సంవత్సరానికి 15,000 వారికి వారి బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతుంది. అట్లానే ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారో థ్రెషోల్డ్ లిమిట్ పైన వారికి నెలకి ఒక్కొక్క ఎంప్లాయీకి 3,000 చొప్పున, సంవత్సరానికి 36,000 వారికి వారి అకౌంట్ లో డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీహార్లోని మహిళలతో ఆయన సంభాషించారు. గత 20 ఏళ్ల రికార్డుని ఈసారి ఎన్డీఏ విజయం బద్దలు కొట్టబోతోందన్నారు. ఈ మేరకు బీహార్ ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. ఎన్డీఏ మాత్రమే బీహార్ను అభివృద్ధి చేయగలదని ప్రధాని అన్నారు. బీహార్లో జంగిల్ రాజ్ తిరిగి రావద్దంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ ఓటర్లను కోరారు. దర్భంగాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా సభలో మాట్లాడారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ, నితీష్ అభివృద్ధి మోడల్కు ఆర్జేడీ జంగిల్ రాజాకు మధ్య పోటీ జరుగుతోందని అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బీహార్ను సమగ్ర అభివృద్ధి వైపు నడిపిస్తుందన్నారు. బీహార్లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తే మిథిలాంచల్కు సాగునీరు అందించడానికి, ఆ ప్రాంతంలో వరదల్ని అరికట్టడానికి, కోషి నది నీటిని ఉపయోగించుకోవడానికి మొత్తం 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. और 1,60,00,000 घरों में पीने का पानी नल से पहुंचाने का काम नरेंद्र मोदी जी ने किया है. नरेंद्र मोदी भाइयों बहनों, बिहार में मखाना बोर्ड की स्थापना की है और अब जो हर बार बाढ़ से बिहार बर्बाद होता है, कोसी की नहर की योजना 26,000 करोड़ से आयोजित की है. कोसी की बाढ़
मिथिलांचल के किसानों के खेत में पहुंचाने का काम हमारे नरेंद्र मोदी जी करेंगे। బీహార్లో మొదటి దశ ఎన్నికల పోలింగ్కు సమయం ఆసన్నమైంది. నవంబర్ 6న జరగనున్న మొదటి విడత ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచారంతో హోరెత్తించాయి. ఈ క్రమంలో తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగిసింది. అయితే తొలి విడత పోరు ఉత్కంఠ రేపుతోంది. ప్రధాన పార్టీల నుంచి ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. మరిన్ని వివరాలు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతోంది. పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. 2 దశల్లో జరగనున్న ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ ఈ నెల 6న జరగనుంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ఈ ఫలితాలు ఈ నెల 14న వెలువడనున్నాయి. ఈ క్రమంలో మొదటి విడత పోలింగ్ కోసం ప్రచారం ముగిసింది. మొదటి విడతలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అయితే మొత్తం 1314 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో ముఖ్యంగా ఎన్డీఏ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిల నుంచి కీలక నేతలు పోటీ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, జనశక్తి జనతాదళ్ నేత తేజ్ ప్రతాప్ యాదవ్, మైథిలి ఠాకూర్ సహా పలువురు ప్రముఖులు ఎన్నికల్లో పోటీలో ఉండగా రాఘోపూర్, బెగుసరాయ్, ఖగారియా, ఉజైర్పూర్ వంటి ముఖ్యమైన స్థానాలు తొలి విడత పోలింగ్లో ఉన్నాయి. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తారాపూర్ నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి పోటీ చేస్తున్నారు. ముంగేర్ జిల్లాలోని తారాపూర్ సాంప్రదాయకంగా జేడీయూకి బలమైన కోట. ఈ హై ప్రొఫైల్ సీట్లో ఆర్జేడీ, జేడీయూ మధ్య గట్టి పోటీ నెలకొంది. సమ్రాట్ చౌదరిపై ఆర్జేడీ అరుణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. మరో కీలక స్థానం రాఘోపూర్ నుంచి ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం, మహాగఠబంధన్ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆర్జేడీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ 1995, 2000 సంవత్సరాల్లో ఎన్నికల్లో గెలిచారు. తేజస్వి యాదవ్ 2015 నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తేజస్విపై బీజేపీ అభ్యర్థిగా సతీష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అలాగే ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు ఈ ఎన్నికల్లో కొత్త పార్టీ పెట్టి కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నుంచి బరిలో ఉన్నారు. తేజ్ ప్రతాప్ మొదట 2015లో మహువా నుంచి గెలిచారు. ఇక సింగర్ మైథిలి ఠాకూర్ కూడా బీజేపీ అభ్యర్థిగా అలీనగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ నేత వినోద్ మిశ్రా మధ్య పోటీ నెలకొంది. అలాగే భోజ్పూరి నటుడు కేసరీలాల్, శత్రుఘ్న్ యాదవ్ చాప్రా నుండి ఆర్జేడీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. హసన్పూర్ స్థానం నుంచి జేడీయూ నేత, రాష్ట్ర మంత్రి రాజ్ కుమార్ పోటీ చేస్తున్నారు. 2020లో ఈ స్థానం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2020లో జేడీయూ కైవసం చేసుకుంది. ఈసారి కూడా రాజ్ కుమార్ని బరిలో నిలిపింది. మొదటి దశలో వీరంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో రైలు ప్రమాదం జరిగింది. లాల్ ఖదాన్ ప్రాంతంలో మెమో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. ఈ ప్రమాదంతో బిలాస్పూర్ హవడా లైన్ మార్గంలో రైళ్ల రాకపోకలకు పూర్తి అంతరాయం ఏర్పడింది. ఆ మార్గంలో ఎలక్ట్రిక్ వైర్లు, సిగ్నల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వైద్య సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేస్తున్నారు. విద్యార్థులు తాము నేర్చుకున్న విద్యను సమాజం, దేశ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో ఉన్న కుమావున్ విశ్వవిద్యాలయం 20వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య జాతీయాభివృద్ధికి పునాది అని, అది మేధస్సు, నైపుణ్యాల్ని పెంపొందించడమే కాకుండా నైతిక బలాన్ని, వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేస్తుందన్నారు. విద్యార్థులు తమ జ్ఞానాన్ని అణగారిన వర్గాల సేవకు అంకితం చేయాలని పిలుపునిచ్చారు. అటువంటి సేవ నిజమైన మతం, నిజమైన ఆనందం, సంతృప్తిని కలిగిస్తుందని రాష్ట్రపతి తెలిపారు. आज इस भिक्षु समारोह के साथ आपकी औपचारिक शिक्षा का एक महत्वपूर्ण चरण पूरी हो रहा है, लेकिन ये शिक्षा का अंत नहीं। मेरा मानना है कि आपको अपने भीतर के विद्यार्थी को हमेशा जीवित रखना चाहिए। शिक्षा आपको आत्मनिर्भर तो बनाती ही है, साथ ही शिक्षा आपको विनम्र बनने तथा समाज और देश के विकास में अपना योगदान देने के लिए प्रेरित भी करती है। आप अपनी शिक्षा और उससे कमाई हुई धन को समाज के वंचित वर्गों की सेवा और राष्ट्र निर्माण में लगाएं। यही
మణిపూర్ నోని జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. నోనిలో నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అధికారులు బండి సంజయ్కి తెలిపారు. 2028 డిసెంబర్ నాటికి ఈ రైల్వే లైన్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. మణిపూర్ పర్యటనలో భాగంగా కేంద్ర పథకాల అమలు సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మణిపూర్ అభివృద్ధి కోసం కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని చెప్పారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు రూపొందించి పంపాలన్నారు. సమీక్ష అనంతరం కేంద్ర మంత్రి ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, స్థానిక నాయకులతో భేటీ అయ్యారు. మరోవైపు నోని జిల్లా ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సైతం కేంద్ర మంత్రి సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. రెండో దశ ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ఐఆర్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించే ముమ్మర సవరణలో మొత్తం 51 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఓటరు జాబితా సవరణ ఫిబ్రవరి 7, 2026న తుది ప్రచురణతో ముగుస్తుంది. బీహార్లో మొదటి దశ పూర్తయి 7.42 కోట్ల పేర్లతో సెప్టెంబర్ 30న జాబితా విడుదలైంది. ఈ దశలో అండమాన్ నికోబార్, లక్షద్వీప్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. 2026లో ఎన్నికలు జరిగే తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ ఇందులో ఉన్నాయి. అసోం మాత్రం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పౌరసత్వ ధృవీకరణ కారణంగా మినహాయింపించారు. ఎస్ఐఆర్ ఈ రోజు నుంచి డిసెంబర్ 4 వరకు లెక్కింపు దశ. డిసెంబర్ 9న డ్రాఫ్ట్ జాబితా, 2026 ఫిబ్రవరి 7న తుది జాబితా ప్రచురిస్తారు. స్వాతంత్ర్యం తర్వాత ఇది 9వ సవరణ. అర్హులందరినీ చేర్చి అనర్హులు, అక్రమ వలసల పేర్లు తొలగించడమే లక్ష్యమని ఈసీ తెలిపింది. వాతావరణం విషయానికి వస్తే రాష్ట్రంలో 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. రేపు కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. బీహార్లో ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం. చివరి రోజు ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం. ఈ నెల 6న 121 నియోజకవర్గాల్లో జరగనున్న పోలింగ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ అమెజాన్ కంపెనీ ప్రతినిధుల భేటీ. పెట్టుబడుల్లో జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామన్న సీఎం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణకు సహకరిస్తామని వెల్లడి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విధానంపై కమిటీ ఏర్పాటు. 3 మాసాల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించిన ప్రభుత్వం. ఆత్మనిర్భర్ భారత్ సాధనలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధాన్య ఉత్పత్తిలో ప్రపంచంలోనే తొలి స్థానంలో భారత్ నిలిచిందని వెల్లడి. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో రైలు ప్రమాదం. ఢీకొన్న ప్యాసింజర్ గూడ్స్ రైళ్లు, పలువురి మృతి. రాష్ట్రంలో పలు జిల్లాల్ని ముంచెత్తిన భారీ వర్షాలు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.